Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. సినీ నిర్మాత బండ్ల గణేష్ కు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆస్తి వేలాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసినటువంటి పిటిషన్ను కొట్టివేసింది న్యాయస్థానం. తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సమర్థించింది సర్వోన్నత న్యాయస్థానం. జూబ్లీహిల్స్ లోని బండ్ల గణేష్ ఆస్తి వేలం సబబేనంటూ కూడా స్పష్టతనిచ్చింది. రుణాల వసూళ్లకు సంబంధించి గణేష్ ఆస్తిని వేలం వేసింది యూనియన్ బ్యాంక్. ఇక పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్ అప్పులకు హామీదారుగా బండ్ల గణేష్ ఫ్యామిలీ ఉంది. ఇక సర్పేసి చట్టం కింద 2019లో ఆస్తిని స్వాధీనం చేసుకోవడం, 2022లో వేలం ప్రక్రియను కూడా ప్రారంభించింది యూనియన్ బ్యాంక్. అయితే యూనియన్ బ్యాంక్ వేలాన్ని సవాల్ చేస్తూ డిఆర్టీకి బండ్ల గణేష్ సవాల్ చేశారు. ప్రధానంగా ఈ నేపథ్యంలో వేలం ప్రక్రియను కూడా రద్దు చేస్తూ తీర్పునిచ్చింది డిఆర్టీ తీర్పు పైన హైకోర్టును ఆశ్రయించింది యూనియన్ బ్యాంక్. హామీదారుల వ్యక్తిగత ఆస్తులపైన ఎలాంటి నిషేధం లేదంటూ కూడా బ్యాంకు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినా దానికి కొంతవరకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. బ్యాంకు వాదనలతో ఏకీభవించి తీర్పును కూడా తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. అయితే ఒకే రకమైనటువంటి తీర్పు మాత్రం బండ్ల గణేష్ కు కొంతవరకు ప్రతికూల పరిస్థితి ఎదురు దెబ్బగానే భావించాలి. ఆయనకు చెందినటువంటి విలువైన ఆస్తి వేలాన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడం, హైకోర్టు కొట్టివేయడం, సుప్రీంకోర్టుకు వెళ్లడం, అప్పీళ్లకు వెళ్లిన సుప్రీంకోర్టులో కూడా ఇదే విధమైనటువంటి తీర్పు రావడం మాత్రం బండ్ల గణేష్ కు కొంతవరకు ప్రతికూల పరిస్థితే. అయితే ఈ విషయం పైన తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ముమ్మాటికి సరైనదేనంటూ స్పష్టం చేస్తూ బ్యాంకు చర్యను కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ లిమిటెడ్ పేరిట తీసుకున్నటువంటి అప్పులకు బండ్ల గణేష్ అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులు వ్యక్తిగత హామీదారులుగా ఉన్నారు. కంపెనీ తీసుకున్నటువంటి రుణాల బకాయిలు పడ్డం, మరి ముఖ్యంగా బకాయిల వసూలు దాదాపు సర్పేసి చట్టం కింద యూనియన్ బ్యాంక్ చర్యలు చేపట్టినాయి. ఈ క్రమంలోనే 2019లో బండ్ల గణేష్ కు చెందినటువంటి జూబ్లీహిల్స్ లోని విలువైనటువంటి ఆస్తిని బ్యాంకు స్వాధీనం చేసుకుంది. అనంతరం 2022లో ఈ ఆస్తికి వేలం నిర్వహించగా 8.51 కోట్లు సమకూరాయి. బ్యాంకు నిర్వహించినటువంటి ఈ వేలాన్ని సవాల్ చేస్తూ బండ్ల గణేష్ రుణాలు వసూళ్ల ట్రిబ్యునల్ ఏదైతే ఉందో డిఆర్టీని ఆశ్రయించారు. విచారణ జరిపినటువంటి డిఆర్టీ జూబ్లీహిల్స్ ఆస్తి వేలాన్ని రద్దు చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే డిఆర్టీ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ యూనియన్ బ్యాంక్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే వన్ టైం సెటిల్మెంట్ కింద మొత్తంగా 82 కోట్ల బకాయిలలో వేలం ద్వారా వచ్చినటువంటి 8.51 కోట్లను మినహాయించుకునేందుకు బండ్ల గణేష్ గతంలో అంగీకరించారని, ఆ తర్వాత మళ్ళీ డిఆర్టీని ఆశ్రయించడం సబబు కాదంటూ కూడా యూనియన్ బ్యాంక్ హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. గతంలో అనుమతించి ఇప్పుడు వ్యతిరేకించడం మాత్రం సబబు కాదంటూ కూడా బ్యాంకు కోర్టుకు విన్నవించుకుంది. విచారణ సందర్భంగా బండ్ల గణేష్ తరపున న్యాయవాదులు కూడా వాదించడం జరిగింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ NCLT కి సంబంధించి కంపెనీ దివాలా పరిష్కార ప్రక్రియ ఓవైపు సాగుతున్నటువంటి నేపథ్యంలో మెరంటోరియంకి సంబంధించినటువంటి అంశం ఉంటుందని, ఇది అమల్లో ఉన్నప్పుడు అందుకే ఆస్తుల వేలం చెల్లదంటూ కూడా పేర్కొనడం జరిగింది. ఈ వాదనను యూనియన్ బ్యాంక్ తీవ్రంగా ఖండించింది. ఇక NCLT ప్రక్రియ కంపెనీకి మాత్రమే వర్తిస్తుంది. స్వాధీనం చేసుకున్నటువంటి వేలం వేసింది కంపెనీ ఆస్తి కాదని, రుణానికి హామీదారుగా ఉన్నటువంటి వ్యక్తుల సొంత ఆస్తి అంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. కార్పొరేట్ దివాలా ప్రక్రియ నడుస్తున్నప్పటికీ పూచీకత్తుగా ఉన్నటువంటి హామీదారుల ఆస్తులపైన ఎటువంటి నిషేధం ఉండదంటూ కూడా చట్టపరమైనటువంటి నిబంధనలు ఉటంకించింది. ప్రధానంగా ఉన్నటువంటి అంశాలను బేరీజు వేసుకున్న తర్వాత యూనియన్ బ్యాంక్ తెలిపినటువంటి వాదనలతో తెలంగాణ హైకోర్టు ఏకీభవించడం, బండ్ల గణేష్ పిటిషన్ కూడా కొట్టివేస్తూ వేలం సబబేనంటూ కూడా తీర్పునిచ్చింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బండ్ల గణేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఆయనకు నిరాశ ఎదురైంది. ఇక కేసును క్షుణ్ణంగా పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి సరైన తీర్పినంటూ కూడా స్పష్టం చేయడం, గణేష్ కు దాఖలు చేసినటువంటి పిటిషన్ కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంట్లో జూబ్లీహిల్స్ ఆస్తి వేలం వ్యవహారంలో యూనియన్ బ్యాంకు తీసుకున్నటువంటి చర్యలు న్యాయపరంగా పూర్తి మద్దతు లభించినట్లయింది. చూడాలి తాజాగా బండ్ల గణేష్ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా తీసుకోబోతున్నారు. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రతికూలంగా ఉండడం, మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్లడం, అక్కడ కూడా హైకోర్టుకు ఇచ్చినటువంటి తీర్పు రావడంతో బండ్ల గణేష్ మరో బెంచ్ ని ఆశ్రయించబోతున్నారా, లేదా వేలం సబబే అంటూ 2 న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పు కట్టుబడి ఉండే వేలం ప్రక్రియను ఆయన కూడా అంగీకరించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా? మొత్తం మీద ఈ కేసు వ్యవహారానికి సంబంధించి తీసుకున్నటువంటి రుణం పైన బండ్ల గణేష్ ముందుగా ఒక మాట తర్వాత మరో మాట చెప్తున్నారంటూ కూడా యూనియన్ బ్యాంక్ న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లినటువంటి సందర్భం. ఇలాంటి పరిస్థితుల్లో బండ్ల గణేష్ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు అనే దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది.